వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ దేవరకొండ కార్ యాక్సిడెంట్ అనే విషయం అందరికి తెలుసు. ఆయన నిశ్చితార్థమైన రెండవ రోజు సత్యసాయి జిల్లా సత్యసాయి క్షేత్రాన్ని సందర్శించడానికి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన పుట్టపర్తిలోనే చదువుకున్నాడు కూడా. సో అందుకని అక్కడ విజిట్ చేయడానికి వెళ్ళాడు. సో వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు గద్వాల జిల్లా ఉండవెల్లి దగ్గర నేషనల్ హైవే 44 లో వస్తున్నప్పుడు తనకి ముందున్న బస్సు సడన్ బ్రేక్ వేశారు. ఆ సడన్ బ్రేక్ వేసినప్పుడు ఆ బస్సుకి వెనకాల ఒక బొలెరో వాహనం ఉంది. ఆ బొలెరో వాహనాన్ని ఢీకొని ఇతని వెహికల్ విజయ్ దేవరకొండ వెహికల్ చాలా బాగానే డ్యామేజ్ అయింది. సో ఇది ఇప్పుడు నిన్నంతా సంచలనంగా మారింది. అన్ని మీడియా ఛానల్స్ కానీ మీడియా అవుట్లెట్స్ అంతా ఈ న్యూస్ని ప్రముఖంగా ప్రచురించాయి. అయితే విజయ్ దేవరకొండ మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే అది చిన్న యాక్సిడెంటే, ఏం కాలేదు, ఐఎమ్ ఫైన్ అని చెప్పాడు. మీరు దీని గురించి ఏం టెన్షన్ తీసుకోవద్దని కూడా క్లారిఫై చేశాడు. ఎందుకంటే మామూలుగా సెలబ్రిటీలకి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు అందరిలో క్యూరియాసిటీ ఉంటుంది, అభిమానుల్లో కంగారు ఉంటుంది. ఏదైనా అయిందా, ఒక్కోసారి ఏంటంటే ఏదైనా జరిగినా కూడా చెప్పరు అనేది ఒక ఉంటుంది. కాబట్టి ఏమీ కాలేదన్నా కూడా ఇమ్మీడియట్గా జనం నమ్మరు. ఏదో అయింటుంది కానీ వీళ్ళు చెప్పట్లేదు అనేది అనుకుంటారు. అందుకనే విజయ్ దేవరకొండ స్వయంగా క్లారిఫై చేశాడు. అంటే అక్కడ ఏదో అడ్డొస్తే బస్సు బ్రేక్ వేశారు. బస్సు బ్రేక్ వేసినప్పుడు వెనకాల బొలెరో బ్రేక్ వేశారు. ఇతను విజయ్ దేవరకొండ వెహికల్ డ్రైవరు సడన్గా బ్రేక్ వేయలేకపోవడం వల్లనే అది జరిగినట్టు తెలుస్తుంది. రెండవది అక్కడున్న స్థానిక ప్రజలు చెబుతున్నది ఏమంటే చాలా వేగంగా విజయ్ దేవరకొండ వెహికల్ వెళ్తూ ఉంది, అందుకనే బ్రేక్ వేయలేదు అనేది చెప్తున్నారు. మామూలుగా మనకు తెలుసు నేషనల్ హైవేలు వచ్చిన తర్వాత విపరీతమైన వేగంతో, ఎందుకంటే ఇప్పుడు మనకి వచ్చిన వెహికల్స్ కూడా ఏంటంటే విపరీతంగా 200 పైన కూడా వెళ్ళగలవు స్పీడు. సో రోడ్స్ కూడా బాగుంటాయి. అందుకని ఏం చేస్తున్నారంటే మినిమం 140 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న వెహికల్స్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగాయి అన్నమాట. సో దానివల్ల అంత వేగాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి. దీని మీద BBC కూడా ఇండియా ఆన్ వీల్స్ అనే ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ తీశారు. ఆ డాక్యుమెంటరీలో కూడా మొత్తం క్వాడ్రిలేషనల్ దాదాపు 30 సిటీస్ గుండా వెళ్తుందన్నమాట. 13,000 కిలోమీటర్స్. ఆ మొత్తం రూట్లంతా కూడా వాళ్ళు వెళ్ళి ఒక డాక్యుమెంటరీ తీశారు. అంతే ఇండియాలో ఇప్పటికి కూడా ట్రాఫిక్ సెన్స్ అనేది లేకుండానే డ్రైవింగ్ చేసేస్తున్నారు. విపరీతంగా జనం చనిపోతున్నారు. ఎందుకంటే 60 to 70% నేషనల్ హైవేలోనే చనిపోతున్నారు అనేది ఒక సర్వే చెప్తుంది. సో ఎందుకంటే ఇప్పటికి కూడా పల్లెల్లో వాళ్ళకి ఒక గంటకి 40-50 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే వెహికల్స్కి మాత్రం వాళ్ళు అలవాటు అయి ఉంటారు. అందువల్ల కూడా ఇది జరుగుతుందన్నమాట. సో ఎక్కువగా వేగమే అతి ప్రధాన కారణంగా చెబుతున్నారు. మనకి హరికృష్ణ చనిపోయిన, వాళ్ళ అబ్బాయి జానకిరామ్ చనిపోయినా కూడా అతివేగంగా వెళ్ళి వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి అనేది అందరికి తెలిసిందే. ఇది కూడా ఆ కారణం కావచ్చు. ఏదేమైనా లక్కీగా విజయ్ దేవరకొండకు కానీ ఆ కారులో ఉన్న ఎవరికి కానీ ఏమీ కాలేదు. సో ఆ మేరకు అది ఆనందించాల్సిన విషయం. అయితే మామూలుగా మనకి ఇలాంటి జరిగినప్పుడు ఏంటంటే కారణం ఏంది అని అనుకున్నప్పుడు, ఎప్పుడైనా యాక్సిడెంట్లు జరిగినప్పుడు కారణాలు ఎందుకు మనం అన్వేషించాలంటే దాన్ని ప్రివెంట్ చేయడానికి, ఫర్దర్గా యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలంటే ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్లు కారణాలు ఏంటి అనలైజ్ చేయాలి. అంటే రోడ్డు కారణమా, డ్రైవర్ కారణమా, వెహికల్ వేగం కారణమా, ఇలా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కారణమా, ఇవన్నీ స్టడీ చేసి వాటిని కరెక్ట్ చేసుకుంటే ఫర్దర్గా యాక్సిడెంట్ని నివారించవచ్చు. కానీ ప్రజలు నమ్మకాలు ఉంటాయి కాబట్టి లేచిన ముహూర్తం బాగాలేదనో, లేకపోతే బయలుదేరిన ముహూర్తం బాగాలేదనో, లేకపోతే ఇటీవల జరిగిన సంఘటనల కారణంగానో ఏదో ఒకటి, అంటే ఆ భౌతిక కారణాలు కాకుండా ఒక మూఢనమ్మకాల వల్ల వచ్చే కారణాలుని నమ్మడం కూడా మనకు కనబడుతుంది. దాన్ని నమ్మడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే అలాగా నమ్మడం వల్ల ప్రివెంట్ చేయలేం. అది మన కంట్రోల్లో లేదు కాబట్టి. కారణాలు మన కంట్రోల్లో ఉన్నప్పుడే మనం ప్రివెంట్ చేయగలం. కానీ మన కంట్రోల్లో లేకుండా ఏ దేవుడో లేకపోతే విధో తలరాతో ఈ యాక్సిడెంట్కి కారణం అని నమ్మినప్పుడు ఇంకా ప్రివెంట్ చేయడం అనేది కుదరదు. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు
సెలబ్రిటీ వ్యవహారం 2 రోజుల ముందే నిశ్చితార్థం అవ్వడం వల్ల ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. అదేంటంటే 'రష్మిక మందన్న జాతకం బాలేదు. అందుకనే విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్ అయింది. నేను ముందు నుంచే చెప్తున్నానని వేణుస్వామి అన్నట్టుగా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. నిజానికి వేణుస్వామి ఈ యాక్సిడెంట్ తర్వాత ఆయన ఎక్కడ మీడియాతో మాట్లాడడం గానీ, వీడియో రిలీజ్ చేయడం గానీ నేనైతే చూడలేదు. బట్ ఆయన గతంలో 2023 ప్రాంతంలో ఆయన చెప్పిందేందంటే, వీళ్ళిద్దరు గాని పెళ్లి చేసుకుంటే విడిపోతారు ఖచ్చితంగా. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకుండా ఉంటేనే బెటరు అనేది ఆయన చెప్పాడు. సో, ఆయన గతంలో గూడా నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం రోజు గూడా వీళ్ళది నిశ్చితార్థ ముహూర్తమే కరెక్ట్ గాదు. వీళ్ళిద్దరికీ ఖచ్చితంగా విడాకులు జరుగుతాయనేది గూడా అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని మీద తెలుగు ఫిల్మ్ జర్నలిస్టుల అసోసియేషన్ వాళ్ళు మహిళా కమిషన్‌కి కంప్లెయింట్ చేశారు. దాని మీద కోర్టుకు గూడా వెళ్ళారు. ఇవన్నీ జరిగింది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక సెలబ్రిటీ వాళ్ళు పెళ్ళిళ్ళో లేకపోతే నిశ్చితార్థమో, డేటింగో చేసుకున్నప్పుడు వాళ్ళు విడిపోతారని చెప్పడం నిజంగా కూడా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళు కలిసి ఉండాలనే పెళ్లి చేసుకుంటారు తప్ప విడిపోదామని ఎవరు చేసుకోరు. కానీ కంపాటబిలిటీ ఇష్యూస్, ఇంకేదో ఇష్యూస్ వచ్చినప్పుడు విడిపోయే హక్కు అనేది ఉంటుంది ఎవరికైనా. విడిపోకుండా బాధపడుతూ ఇద్దరు కలిసి ఉండాలని కోరుకోవడం కూడా దుర్మార్గం. రెండవది ఈ జ్యోతిష్యులు బాధ్యత వహించాల్సింది ఏంటంటే, వాళ్ళని ఎవరన్నా అడిగినప్పుడు జ్యోతిష్యం, వాళ్ళు అడిగిన వాళ్ళకి చెప్తే అది ఓకే గానీ, అడగకుండా పబ్లిక్‌లో ఇలాగా చెప్పడం అనేది డేంజరస్ విషయం. మామూలుగా జ్యోతిష్యం ఏందంటే 2 పనులు చేస్తుంది. ఒకటి హోప్‌ని క్రియేట్ చేస్తుంది. రెండోది భయాన్ని కూడా క్రియేట్ చేస్తుంది. అంటే మీకు 6 నెలల్లో బాగవుతుంది. అంటే జనరల్‌గా అనారోగ్యం కావచ్చు, ఉద్యోగ సమస్యలు కెరీర్ సమస్యలు కావచ్చు, వ్యాపారంలో లావాదేవీలకు సంబంధించి కావచ్చు, లేకపోతే రిలేషన్‌షిప్స్ కావచ్చు. జనరల్‌గా కామన్ ఫ్యాక్టర్స్ ఒక 10 ఫ్యాక్టర్స్ అనుకుంటే 10 ఫ్యాక్టర్స్తోనే జనం జ్యోతిష్యుల దగ్గరికెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళేం చేస్తారంటే, కొంత పాజిటివ్‌గా ఆలోచించే జ్యోతిష్యులు సమస్య మీకు ఉంది. ఈ సమస్యకు పరిష్కారం ఈ యాగం చేస్తాను, ఈ వ్రతం చేస్తాను, ఈ పూజ చేస్తాను, లేదా 140 40 రోజులు ఎన్నో రోజులు ఈ గుడి చుట్టూ తిరుగుతాను, ఏదో ఒక ప్రోగ్రామ్ ఇస్తారు. యాక్షనబుల్ ఐటమ్ ఇచ్చి, ఇది చేస్తే మీకు 6 మంత్స్ తర్వాత బాగుంటుందని ఒక హోప్ క్రియేట్ చేసి పంపిస్తారు వాళ్ళు. మేబీ ఇట్ ఈజ్ ఎ ఫాల్స్ హోప్. బట్ ఈ లోపల నిజంగా కూడా చెక్కబడచ్చు. రెండో వాళ్ళు ఏం చేస్తారంటే భయపెడతారు. అంటే మీరు ఈ పని చేస్తే మీరు చనిపోతారనో, మీకు చావు గండం ఉందనో, నువ్వు ఒక 6 నెలలు చనిపోతారనో, పెళ్లి చేసుకుంటే విడిపోతారనో ఇలాంటివి చెప్తారు. నిజానికి జ్యోతిష్యులకి ఏమీ తెలియదు. ఎవడో కూడా ఫ్యూచర్‌ని ఎవడో కూడా ప్రెడిక్ట్ చేయలేడు. జనరల్‌గా ఎవడైనా జ్యోతిష్యుడే కాదు, కొంత కామన్ సెన్స్ ఉండేవాడు ఎవడైనా కూడా జనరల్ ప్రెడిక్షన్ చేయగలరు. సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నప్పుడు విడిపోతారని చెప్పగలరు. ఎందుకంటే సెలబ్రిటీల్లో డైవర్స్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఓవరాల్‌గా ఇండియాలో డైవర్స్ రేటు 1% ఇప్పటికి కూడా ఉంది. 1% దాటలేదు. కానీ సెలబ్రిటీస్‌లో డైవర్స్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కెరియరు, పబ్లిక్ లైఫు, అనేక అంశాలు వాళ్ళ మ్యారిటల్ కండిషన్‌ని కంట్రోల్ చేస్తుంటాయి కాబట్టి వాళ్ళు కలిసి ఉండడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్ యాస్పెక్ట్. సో అలాంటప్పుడు వాళ్ళు విడిపోయే హక్కు వాళ్ళిద్దరి సమస్య, అది మనకు సంబంధం లేదు. కానీ జ్యోతిష్యులు వేణుస్వామి లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ బ్లో అప్ చేసి వాళ్ళ పాపులారిటీ కోసం, వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ల కోసం. ఎందుకంటే వేణుస్వామి లాంటి వాళ్ళకి ఓన్లీ జ్యోతిష్యం అనేది కూడా ఒక పెద్ద వ్యాపారం. దాంతోపాటు పబ్ ఉందని చెప్తున్నారు, అలాగే రియల్ ఎస్టేట్ చేస్తున్నాడని చెప్తున్నారు. దీనికంతా కూడా పాపులారిటీ కావాలి, సర్కిల్ కావాలి ఆయనకి. అందుకని అతను పాపులారిటీలో ఉండడానికి సెలబ్రిటీలు అడిగిన అడగకపోయినా అలాంటివి చెప్తున్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ యాక్సిడెంట్‌కి రష్మిక జాతకానికి అసలు సంబంధమే లేదు. అయినా కూడా రష్మికని నిందించడం అనేది జరుగుతూ ఉంది. ఇది రష్మిక పట్ల దుర్మార్గమైన విషయం. మనకేందంటే చాలా దేశంలో మూఢనమ్మకాలు జెండర్ రిలేటెడ్ అండ్ కాస్ట్ రిలేటెడ్‌గా ఉంటాయన్నమాట. అంటే స్త్రీలకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముండ ఎదురొస్తే ముప్పు అని అంటారు. అంటే విధవ భర్త చనిపోయిన స్త్రీ ఎదురొస్తే అది విఘ్నం అని, లేకపోతే నష్టం జరుగుతుందని. అదే భార్య చనిపోయిన వ్యక్తి వస్తే మాత్రం అదేమి ఉండదు. ఇలాగ చాలా ఉంటాయన్నమాట స్త్రీలకు సంబంధించి. అలాగే బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అంటారు. అంటే ఒక స్త్రీ కోడలుగా ఇంట్లోకి అడుగుపెట్టిన టైం బాగుండాలి, లేకపోతే ఆ ఫ్యామిలీ